హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చూస్తారు కదా, ఎండాకాలం మీద స్టార్ట్ అయిపోయింది. మనమైతే ప్రజెంట్ ప్రియాంక చెరుకు రసం దగ్గర అయితే ఉన్నాం. సో ఇది బస్ స్టాండ్కు దగ్గర, అంటే బస్ స్టాండ్కి అపోజిట్లో బ్యాక్ సైడ్ వచ్చి కాలేజ్ గ్రౌండ్ ఉంటుంది. సో అన్న దగ్గర అయితే నేను రెగ్యులర్గా చెరుకు రసం తాగుతుంటా. సో ఒకసారి అన్నని అడిగి తెలుసుకుందాం, చెరుకు రసం అసలు ఎన్ని రోజుల నుంచి బిజినెస్ స్టార్ట్ చేసిండు, ఎప్పుడు స్టార్ట్ చేసిండు. అసలు చెరుకు రసం అన్న దగ్గర ఏంటంటే కొంచెం ఐస్ లేకుండా ఫ్రిడ్జ్లో పెట్టి, కట్టెనే ఫ్రిడ్జ్లో పెట్టి ఇస్తాడంట. ఒకసారి అన్న దగ్గర అడిగి తెలుసుకుందాం అసలు ఎట్లా గ్లాసు, ఎంత బాటిల్ వస్తాడు, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాడు. ఒకసారి పూర్తిగా అన్న అయితే అడిగి తెలుసుకుందాం. నీ పేరేం పేరు? నా పేరు గోపి. అన్న ఎన్ని రోజుల నుంచి నడిపిస్తాం అన్న? ఇక 5 సంవత్సరాల నుంచి. 5 సంవత్సరాల నుంచి. సో నువ్వు ఐస్ లేకుండా చెరుకు రసం ఇస్తావు అంటే ఎట్లా? మళ్ళీ ఈ కట్టె కూలింగ్ పెడతా అన్న, ఫ్రిడ్జ్ లో కట్టె ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెడతా. ఫ్రిడ్జ్ లో పెట్టి డైరెక్ట్ ఇచ్చేస్తావు? డైరెక్ట్ కూల్, అదే కూలిగా. ఎంత గ్లాస్? ఎంతనే? 25 రూపీస్. చూపిస్తావా మీ ఫ్రిడ్జ్ ఎట్లుంటుంది మరి? ఇల్లు ఉంటుంది, అక్కడ ఉన్నాయి. చూడొచ్చు. ఒకప్పుడు అయితే మనం వాళ్ళు మన ఐస్ తెచ్చి చేస్తుండే, ఉప్పు కొంచెం సాల్ట్ అది అంతా ఐస్ ఉంటుండే. ఇప్పుడు డైరెక్ట్ అన్న కట్టెనే కూలింగ్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాడు. సో ఆటోమేటిక్ కూల్ వచ్చేస్తుంది. సో మనకు ఐస్ లేకుండా ఒక భారం అయితే తప్పిపోయింది అనమాట. ఐస్ వాడానన్న, నేను ఫస్ట్ నుంచి ఐస్ వాడాను. ఓకేనా. ఇప్పుడు బిజినెస్ ఎట్లా నడుస్తున్నా? సమ్మర్ లో బాగుంది. ఇప్పుడైతే మందం వస్తుంది తాల్. సో చూడొచ్చు మీరు, మనకి ఇక్కడ బస్ స్టాండ్ అపోజిట్ లోనే ఉంటది అన్నది షాప్ అయితే. బాటిల్ అయితే చూడొచ్చు, మనకు బాటిల్ అయితే 100 రూపీస్, జంబో గ్లాస్ అయితే 25 రూపీసే. సో మీకు ఇక్కడ ఫంక్షన్లు దాని దగ్గర వస్తే ఇట్లా ఆర్డర్ పెడతావా? పెడతా. ఆల్రెడీ అక్కడ మిషన్ ఉన్నాయి, ఇంకో ఆర్డర్. ఓకే. చూడొచ్చు అన్న దగ్గర మిషన్ కూడా స్టాక్ ఉన్నాయి. సో నేను చాలా నుంచి తాగుతున్నా, మీకు కూడా ఎందుకంటే సమ్మర్ వచ్చింది కాబట్టి హెల్త్కు మంచిది. ఇప్పుడు చాలా మంది ఎండాకాలం వస్తే మన చెరుకు రసం తాగుతారు కదా. చెరుకు రసం తాగితే నిమ్మకాయ పెట్టుకోవడం బెటరా, అల్లం పెట్టుకుంటే బెటరా? నిమ్మకాయ వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది, అల్లం కూడా బాగానే ఉంటుంది. అల్లం యొక్క రుచి గురించి ఇది కూడా ఫ్రిడ్జ్. ఓకే. ఇల్లా కూడా కట్టే కూలింగ్ ఉంటుంది. ఓకే. ఏడోటి పెట్టినా కానీ ఇలా కట్. ఓకే. ఓకే, మంచిగా పెట్టుకున్నాడు. ఇది చూడొచ్చు అన్న దగ్గర ఎప్పుడప్పుడు ఫ్రెష్ ఉంటుంది. డైరెక్ట్ ఐస్ ఉండదు, ఇదే చూసి డైరెక్ట్ ఇస్తా. ఇది పట్టుకొని చెప్పు, మళ్ళీ మైక్ వినబడదు. ఈ చెరుకు రసం మొత్తం డైరెక్ట్ ఉంటుంది. జర్రసేపు లేకపోతే 2 minutes అయితే ఉంటుంది ఆర్డర్. ఒకటేసారి ఇది అట్లా పెట్టాలని ఇట్లా వచ్చేస్తూనే ఉంటుంది వెంబడే. సో కస్టమర్కి నువ్వు ఏది కావాలంటే అది ఇచ్చేస్తావా? ఏ ఫ్లేవర్ అంటే ఆ ఫ్లేవర్. నార్మల్ అంటే నార్మల్. कैसा है? अच्छा है. हाँ अच्छा है. बाहर कैसे है? अंडा क्या बोलते हैं? धूप कैसे है? సో చూడొచ్చు అన్న అయితే షాప్ వచ్చేసి బస్ స్టాండ్ అపోజిట్ లోనే ఉంటుంది. సో మీరైతే ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. అన్న అయితే వేసిస్తాడు. సో చూడొచ్చు, రీసెంట్గా అన్నది పేపర్ కూడా వచ్చింది, ఐస్ లేకుండా చల్లదనం, ఫ్రిడ్జ్లో చెరుకుగడలు, వినియోగదారులకు చల్లటి చెరుకు రసం, తప్పుతున్న ఐస్ ముప్పు, ఆరోగ్యానికి బహుళ ప్రయోజనాలు, చెరుకు రసంతో ప్రయోజనాలు. సో చూడవచ్చు, బాటిల్ వచ్చి 100 రూపీస్, జంబో గ్లాస్ వచ్చి 25 రూపీస్. బాగుందన్న. ఇప్పుడు స్టాక్ ఉంటుంది ఇట్లా. సో ఇటు సైడ్ బస్ స్టాండ్, బ్యాక్ సైడ్ ఏమో కాలేజ్ గ్రౌండ్. మీకు హోల్సేల్ ఏమైనా ఆర్డర్ ఇట్లా పెట్టాలంటే ఫంక్షన్ హాల్లో పెట్టావా? నేను కూడా చాలా రోజుల నుంచి ఇక్కడ తాగుతున్నాను చెరుకు రసం. సో సమ్మర్ కదా, అందరికి కొంచెం చెప్పడానికి ఉంటుందని చెప్పేసి చెప్తున్నా. మీకు కూడా చెరుకు రసం కావాలంటే ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. మనం ఎక్కడైతే పెద్ద ఉన్నది ఒకసారి అడిగి తెలుసుకుందాం చెరుకు రసం గురించి. చెరుకు రసం ఎండాకాలం తాగితే మంచిదా? మంచిది. ఎప్పుడు రెగ్యులర్ చెరుకు రసం తాగుతావా, నిమ్మరసమా? చెరుకు రసమే మంచిగా ఉంటుంది. ఎట్లా అంటే ఇది పసకలకైనా, మెయిన్ రాళ్ళకైనా, దేనికైనా, వేడికైనా, టైఫాయిడ్ వచ్చినా ఇది మంచిది, చాలా మంచిది. తాగితే బాగుంటుంది అంటావు. చూడొచ్చు చెరుకు రసం గురించి అసలు ఇన్ని ఉంటాయని నాకు కూడా తెలియదు. ఎండలు ఎట్లా కొడుతున్నాయి, ఎన్న ఇలా జంపుడు అమ్ముతుంది. అన్నలకి ఎంత ఎండ కొడితే అంత మంచిది. రేటు